అమెరికాతో సుంకాల వివాదం నెలకొన్న వేళ ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లో మార్కెట్ విస్తరణపై భారత్ దృష్టి పెట్టింది. అమెరికాను ఏమాత్రం నమ్మలేని పరిస్థితుల్లో 40 దేశాలకు వస్త్ర ఉత్పత్తులు, ఆభరణాల ఎగుమతులను భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. 50% సుంకాలతో అమెరికాలో మనుగడ సాగించలేని పరిస్థితుల్లో ఆ 40 దేశాల్లో మన ఎగుమతులు పెరిగితే భారీగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తోంది. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భారత్ సంకల్పించింది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా వస్త్ర ఎగుమతులకు కొత్త దేశాల మార్కెట్లను దగ్గర చేయాలని సంకల్పించిన భారత్ 40 దేశాల్లో అవుట్ రీచ్ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, కెనడా, నెదర్లాండ్స్, పోలాండ్, మెక్సికో, రష్యా, బెల్జియం, తుర్కియే, యుఏఈ, ఆస్ట్రేలియాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 40 దేశాల్లో నాణ్యమైన, నమ్మకమైన వస్త్ర ఉత్పత్తుల సరఫరాదారుగా నిరూపించుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 220 దేశాలకు భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతవుతున్నాయి. అయితే వైవిధ్యమైన మార్కెట్ కలిగిన ఈ 40 దేశాల్లో చోటు సంపాదిస్తే భారీగా లబ్ధి చేకూరుతుందని భారత్ అంచనా వేసింది. ఈ 40 దేశాలు $590 బిలియన్ విలువైన వస్త్రాలను దిగుమతి చేసుకుంటూ ఉండగా వాటిలో భారత్ వాటా కేవలం 5-6% మాత్రమే. అందుకే అక్కడి సంప్రదాయ ఆవిర్భావ మార్కెట్లపై దృష్టి పెడతామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్కెట్ మ్యాపింగ్, హై డిమాండ్ ఉత్పత్తుల గుర్తింపు, సూరత్, పానిపట్, తిరువూర్, భదోహి వంటి ఉత్పత్తి క్లస్టర్ల అనుసంధానం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. ఆయా దేశాల్లో ఎగ్జిబిషన్లు, బయర్ సెల్లర్ భేటీలు, ట్రేడ్ ఫెయిర్లు నిర్వహించడంతో పాటు ఇండియా బ్రాండును ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్పత్తిదారులు, వ్యాపారులకు తగిన మార్గదర్శనం చేయాలని కేంద్రం తలపెట్టింది. అమెరికా విధించిన 50% సుంకాల వల్ల $48 బిలియన్ విలువైన ఉత్పత్తులపై ప్రభావం పడుతోంది. $12 బిలియన్ విలువ కలిగిన రత్నాభరణాల తర్వాత $10.3 బిలియన్ విలువ కలిగిన టెక్స్టైల్స్ రంగమే తీవ్రంగా నష్టపోతుంది. ట్రంప్ తొలిసారి 25% సుంకాలు విధించగా ఇప్పుడిప్పుడే యూఎస్ మార్కెట్లో ఆ రంగం స్థిరపడుతోంది. ఇక 50% సుంకాలతో ఏమాత్రం అక్కడ మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొంది. మన ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడంతో బంగ్లా, వియత్నాం, శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా దేశాల ఉత్పత్తులతో అవి పోటీ పడలేవు. ఈ క్రమంలో ఆర్థిక మద్దతు రూపంలో పరిశ్రమకు తక్షణ ఉపశమనం కలిగించాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందుకే అమెరికాను నమ్ముకోకుండా ఇతర దేశాల్లో మార్కెట్ విస్తరించాలని భారత్ యోచిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ వస్త్రాలు, దుస్తుల రంగం విలువ $179 బిలియన్ అంచనా. అందులో $142 బిలియన్ దేశీయ మార్కెట్ కాగా $37 బిలియన్ విలువైన ఎగుమతులు ఉన్నాయి. 2024లో ప్రపంచ వస్త్ర, దుస్తుల మార్కెట్ దిగుమతి విలువ $800 బిలియన్. అందులో భారత ఎగుమతుల వాటా 4.1% మాత్రమే. అయినప్పటికీ 6వ అతిపెద్ద టెక్స్టైల్స్ ఎగుమతిదారుగా భారత్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో మన వాటాను పెంచేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది.